అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. మా కంపెనీ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్ప్రైజెస్ అండి. మా యొక్క కంపెనీ అడ్రస్ వచ్చేసి తెలంగాణలోని నిజామాబాద్ అండి. నిజామాబాద్ టౌన్లోనే ఉంటుంది. మన ఆఫీస్ వచ్చేసి అండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ వచ్చేసి నిజామాబాద్లోనే ఉంటుందండి, తెలంగాణలోని నిజామాబాద్. అయితే మేము టోటల్గా క్లీనింగ్ ఐటమ్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఇంటికి సంబంధించినటువంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ మొత్తం టోటల్గా 11 ఐటమ్స్ అయితే మేము మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తాము. ఇందులో చూసుకున్నట్టయితే రూమ్ ఫ్రెషనర్ కానీ, యాసిడ్ కానీ, గ్లాస్ క్లీనర్స్ కానీ, డిటర్జెంట్ లిక్విడ్ అండి, లిక్విడ్తో పాటు ఇంకా పౌడర్ కూడా చేస్తామండి. ఇంకా టాయిలెట్ క్లీనర్ అండి, ఫ్లోర్ క్లీనర్ అండ్ ఫినాయిల్, డిష్ వాష్, సో మన హ్యాండ్ వాష్ అండి, సోప్ ఆయిల్స్, ఇలా టోటల్గా 11 ఐటమ్స్ అయితే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. అయితే మా కంపెనీ యొక్క బ్రాండ్ వచ్చేసి రోటోజ్ అండి. ఇది ఈ బ్రాండ్ కూడా మనది ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అండి, ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇది ఒక నిరుపేద యువకులకు కానీ ఎవరన్నా ఖాళీగా ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేద్దామని, లేదంటే ఆల్రెడీ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి అందులో మేము లాస్ అయిపోయినాము, ఏదైనా చిన్న యూనిట్ పెట్టి చిన్న ఒక స్టార్ట్అప్ బిజినెస్ లాగా స్టార్ట్ చేద్దామని, ఒక తక్కువ పెట్టుబడిలోనే ఒక బిజినెస్ అనేది, మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్న వారి కోసం అయితే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే కంప్లీట్గా వాచ్ చేయండి. ఈ కంప్లీట్గా వాచ్ చేసినట్టయితే ఒక ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే దొరుకుతుంది. దాని తర్వాత మీకు చెయ్యాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇయ్యాల రేపు మనం బిజినెస్ చేయాలంటే ఒకటి కావాల్సింది ఏంటంటే డబ్బు అండి. ఖచ్చితంగా డబ్బు కావాలి, అది కూడా లక్షలలో ఉండాలి డబ్బు. కానీ ఈ బిజినెస్ చేయడానికి మాత్రం లక్షలలో కాదు, అవసరం లేదండి. కొంత మట్టుగానే అతి తక్కువ పెట్టుబడితోనే చేయాలన్నటువంటి బిజినెస్ అండి. ఈ రోజులలో ఏ బిజినెస్ చేయాలన్నా కూడా చాలా రిస్క్గా ఉంది. ఇది రిస్క్ లేని బిజినెస్ అండి. ఇప్పుడు ఏ బిజినెస్ చేయాలనుకున్నాను కూడా మీరు రూమ్ రెంట్లు కానీ, షెడ్లు కానీ, ఏదైనా అడ్వాన్సులు కానీ, పెద్ద పెద్ద ఫర్నిచర్లు కానీ పెట్టుకొని చేయాల్సినటువంటి బిజినెస్లు ఉన్నాయి చాలా వరకు. కానీ ఈ బిజినెస్లో ఎలాంటి పెట్టుబడి, ఎక్కువ పెట్టుబడి లేదు, ఏ ఫర్నిచర్ కొనని అవసరం లేదు, ఇంట్లోనే హాయిగా మీరు ఉండి చేసుకునేటువంటి బిజినెస్. జస్ట్ ఏంటంటే మార్కెటింగ్ ఒకటి చేసుకోవాలి. ఈ మార్కెటింగ్ కూడా నేను ఏ విధంగా చేయాలనేది కంప్లీట్గా నేను చెప్తాను. అదే నేను అసలు యాక్చువల్లీ మీకు ఈ ఉద్దేశం ఏంటంటే, ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఎవరన్నా మేము కూడా ఇలాంటివి మేము స్టార్ట్అప్ బిజినెస్ చేస్తాము, ఇలాంటివి మేము కూడా ఇంట్లో ఉండి మేము తయారు చేస్తాము, ఇలాంటి ప్రొడక్ట్ మేము చేసి ఒక మార్కెటింగ్ చేసుకుంటాం అనే వారి కోసం అయితే మేము ట్రైనింగ్ అనేది మేము ఇస్తున్నామండి. ఈ ట్రైనింగ్ కూడా మేము దాదాపు 2.5 నుంచి దగ్గర 3 years దగ్గరలో ఉందండి. 3 years వరకు మేము ట్రైనింగ్ అనేది చేస్తూనే ఉన్నాము. చాలా మంది మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు సొంత ప్రొడక్ట్ అనేది తయారు చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఓన్ బ్రాండ్ పైన అనేది తయారు చేస్తున్నారు. ఒకవేళ మీరు బ్రాండింగ్ కావాలనుకుంటే కూడా మన బ్రాండ్ యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు తయారు చేసిన తర్వాత మీకు ఒకవేళ మీకు బ్రాండింగ్ అవసరం లేదు, మేము మాదే తీసుకుంటామంటే కూడా మేము సపోర్ట్ చేస్తాం, మా బ్రాండింగ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఫార్ములేషన్స్ అనేది నా దగ్గర నేర్చుకున్న తర్వాత ఫార్ములేషన్స్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి నా దగ్గర మీరు స్టిక్కరింగ్ అనేది తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో అందుకనే మనము మార్కెటింగ్ అనేది దీని మీద ఫోకస్ చేయాలి. మార్కెటింగ్ కూడా చాలా వరకు మనం ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అండి. కమర్షియల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు కమర్షియల్స్ అంటే హాస్పిటల్స్ కానీ, హోటల్ కానీ, రెస్టారెంట్లు కానీ, కాలేజీలు కానీ, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇంకా చిన్న చిన్న మాల్స్ కానీ, ఇంకా చిన్న కొన్ని షాప్స్ కానీ, ప్రతి దగ్గర కూడా ఈ క్లీనింగ్ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తారండి. మొట్టమొదటిగా మన ఇంట్లోనే చూసుకోండి, మన ఇంట్లోనే డైలీ క్లీనింగ్తోనే మొదలవుతుంది. అంటే మనం ఇంట్లోనే మొదలు పెట్టినప్పుడు ప్రతి షాప్లో కూడా క్లీనింగ్ ఐటమ్స్తోనే మొదలు పెడతారండి. సో అక్కడ మనము కరెక్ట్గా మనం వెళ్ళి క్యాచ్ చేసుకొని మనము బిజినెస్ని పట్టుకున్నట్టయితే సింపుల్గా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. నేను చెప్తాను చాలా వరకు దీంట్లో ఉంది, చాలా వరకు దీంట్లో బిజినెస్ చేసుకోవచ్చు. నేను మంచి సజెషన్స్ ఇస్తాను, మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది టిప్స్ ఇస్తాను. మీరు టెన్షన్ ఏం లేదు. ఒకసారి నా దగ్గరికి వచ్చి వెళ్ళండి, మాట్లాడేసి మీకు రావాలనుకుంటే, ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి. కాల్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానండి. ఇప్పుడు బిజినెస్ అనేది చాలా వరకు ఉంటుందండి. ఇప్పుడు మనము దీంట్లో బ్రాండింగ్ చేసుకొని కూడా మనం హోల్సేల్ మార్కెట్ చేసుకోవచ్చు, రీటైల్ చేసుకోవచ్చు, ఇంకా మనము కొన్ని షాప్స్ వేయచ్చు. లేదంటే మీరు ఒక చిన్న టెంట్ లాగా ఒక చిన్నది వేసుకొని, క్యానోపీ టెంట్ అనేది ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. కొంచెం మీరు కష్టపడాలి, నాకు డబ్బు కావాలి, నేను కష్టపడాలి అనుకుంటే మాత్రం అలాంటి క్యానోపీ కొంచెం రద్దీగా ఉండే ప్లేస్లో, డైలీ ఒక ప్లేస్లో అట్లా పెట్టుకున్నట్టయితే అందులో కూడా మంచి ఇన్కమ్ అనేది చాలా వరకు జనరేట్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా మంది అలాంటి క్యానోపీ టెంట్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను, మన దగ్గర దొరుకుతాయి. నేను ఒకటే చెప్తున్నానండి, లక్షల పెట్టుబడి పెట్టి ఏదో చూపుకు మంచి బిజినెస్ ఇది మనం గొప్పగా చెప్పుకోవడానికి అలాంటి బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు బిజినెస్ పెడతారు. కానీ ఏమవుతుందండి, లాస్ట్ వరకు జీరో అయిపోతారు. సరైన అవగాహన లేక జీరో అయిపోతారు. సో అట్లాంటి పెట్టుబడి పెట్టి మనం జీరో అవ్వకంటే
ఇలాంటి బిజినెస్ చిన్న తక్కువ పెట్టుబడిలో మనం బిజినెస్ చేసుకుంటే బ్రహ్మాండం కదండి. ఇప్పుడు మనకు లాస్ అనుకుంటే ఏం లాస్ లేదండి దీంట్లో. ఇవాళ మరి ప్రొడక్షన్ చేసుకుంటారు, ప్రొడక్ట్ తయారవుతుంది. మనం తయారైన తర్వాత ఒక 2 సంవత్సరాల వరకు మనకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అప్పటి వరకు మనం ఏదో రోజైతే ఖచ్చితంగా మనం సేల్ చేసుకుంటాం కదా. ఇవాళ కాకుండా రేపు, రేపు కాకుండా మరుసటి రోజు ఖచ్చితంగా అయితే సేల్ అవుతుంది కదా. సేల్ అయిన తర్వాత అయితే మనకు అయితే ఇన్కమ్ అయితే వస్తుంది కదా. దీంట్లో మనము మంచి పర్సంటేజ్, మంచి ప్రాఫిట్స్ కూడా చాలా వరకు ఉంటుందండి దీంట్లో. ఒకసారి నా దగ్గర రండి, నేను కంప్లీట్గా మీకు చెప్తాను. మీరు నాకు కాల్ చేయండి, దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా నేను ఇస్తానండి. దీని తర్వాత మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. ట్రైనింగ్ మా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి మేము సర్టిఫికేట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. అండ్ ఇంకోటి, మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ రా మెటీరియల్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది మీకు కంప్లీట్గా చెప్తాను. ఈ స్టిక్కరింగ్, బ్రాండింగ్ అనేది అయితే మేము చేసిస్తామండి. ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సినటువంటి లైసెన్స్ ఏందనేది కూడా నేను ఖచ్చితంగా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు ట్రైనింగ్ క్లాస్లో చెప్తానండి. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా మీరు హోల్సేల్గా చేసుకోవాలనుకుంటే కూడా నేను మంచిగా ఒక మన ప్రొడక్ట్స్ అయితే మీకు పంపిస్తాను. అయితే నేను ఈ వీడియో మెయిన్గా నేను చేయడానికి కారణం ఏంటంటే చాలా మంది ప్రొడక్ట్స్ తీసుకుంటామని కాల్ చేస్తారండి. ఎక్కడి నుంచో దూరం నుండి అయితే చేస్తారు. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు నేను ఈ ప్రొడక్ట్ అనేది నా దగ్గర నుండి మీ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మధ్యలో ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి. మేము ఎంత కొంత మేము కూడా మార్జిన్ వేసుకుంటాము. దాని తర్వాత అడిషనల్గా ఇది ట్రాన్స్పోర్ట్ కూడా యాడ్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరు ఎంతో కొంత మార్జిన్ పెట్టుకొని బయట మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ చాలా దూరంగా ఉన్న వారికి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే మన డ్యామేజ్ అయినా కానీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నేను చాలా వరకు పంపించాము. మళ్ళీ ఎందుకంటే పంపించిన తర్వాత ఇట్లా డ్యామేజ్ అయింది, అట్లా డ్యామేజ్ అయింది అనేది కొంచెము రిమార్క్ అనేది వస్తుంది. కాబట్టి అలాంటి వారి కోసమే దూరంగా ఉన్న వారికి అయినా కానీ కూడా నేను అందుకనే మేము ఏమంటున్నాను అంటే ట్రైనింగ్ తీసుకోండి, నా దగ్గర ట్రైనింగ్ తీసుకొని మీరు అక్కడ ఓన్గా మీరు ప్రిపరేషన్ అనేది రండి. సో ఇదండి మనకు ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నేను కింద నంబర్స్ ఇస్తాను. ఆ నంబర్స్ అయితే కాల్ చేసి మీరు డైరెక్ట్ నన్ను మాట్లాడచ్చండి ఫోన్ లైన్లో. ఇదైతే గొప్ప అవకాశం అండి. ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. ఇంట్లో ఉన్నవారైతే, ఎవరైనా ఖాళీగా ఉన్నవారైతే, ఇంకా కొత్తగా ఏమైనా బిజినెస్ ఇప్పుడే స్టార్ట్అప్ చేద్దాం అనుకున్నవారు కానీ, ఎవరైనా స్టూడెంట్ కానీ వాళ్ళ చదువు అయిపోయి ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వారు మాత్రం నాకు సంప్రదించండి, ఫోన్ చేయండి. ఓకేనా. నేనైతే యూట్యూబ్లో చాలా 3 years నుంచి అయితే నేను వీడియోస్ చేస్తున్నాను. ఎలాంటి ఇబ్బంది వరకు ఎవరు కూడా కాలేదు. నన్ను నమ్మి రండి, ఎవరన్నా కానీ ఇబ్బంది ఏం లేదండి. ఓకే అండి.